రాజకీయాల్లోకి మరో వారసురాలు వస్తున్నారు. ఇప్పటికే అక్క మంత్రిగా పనిచేసి ఎమ్మెల్యేగా ఉన్నారు. దాంతో అక్కని ఢీకొట్టడానికి చెల్లె సిద్ధమవుతున్నారా, సన్నాహాలు చేసుకుంటున్నారా అనే సందేహం కలుగుతుంది. అయితే అక్క చెల్లెలతో పాటుగా తమ్ముడు కూడా రాజకీయ ఆరంగేట్రం కోసం తహతహలాడుతున్నారు. దాంతో ఆళ్లగడ్డ ఫ్యామిలీ వ్యవహారం ఆసక్తికరంగా మారుతుంది. ఆళ్లగడ్డలో భూమా కుటుంబానికి సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉంది. తాతల నాటి నుంచి కూడా భూమా అఖిలప్రియ, భూమా మౌనిక, భూమా జగద్విఖ్యాత్ రెడ్డి వాళ్ళంతా రాజకీయాల్లో ఉన్నారు. ఇప్పుడు భూమా అఖిలప్రియ గతంలో చంద్రబాబు క్యాబినెట్లో మంత్రిగా పనిచేసి ఆళ్లగడ్డ నుంచి ఎమ్మెల్యేగా సాగుతున్నారు. అదే సమయంలో ఆమె తమ్ముడు జగద్విఖ్యాత్ రెడ్డి వచ్చే ఎన్నికల్లో నంద్యాల సీటు కోసం గట్టి ఆశలు పెట్టుకున్నారు. దాంతో ఇప్పుడు భూమా వర్సెస్ ఎన్ఎండి కుటుంబం అన్నట్టుగా నంద్యాల రాజకీయం సాగుతుంది. అదంతా ఒకవైపు నడుస్తుండగానే రెండో వైపు ఇప్పుడు భూమా కుటుంబం నుంచి మంచు కుటుంబంలో అడుగుపెట్టిన మంచు మౌనిక రాజకీయ ఆరంగేట్రం కోసం రంగం సిద్ధం చేసుకుంటున్నారు. వచ్చే ఎన్నికల్లో తన భార్య పోటీ చేస్తుంది అంటూ ఇప్పటికే మంచు మనోజ్ ప్రకటించారు. అయితే తెలంగాణలో పోటీ చేస్తారా, ఆంధ్రప్రదేశ్లో బరిలో ఉంటారా, ఈ విషయాన్ని మాత్రం ఇప్పటి వరకు వెల్లడించలేదు. వచ్చే ఎన్నికల్లో పోటీలో ఉంటారు అని మాత్రం స్పష్టంగా తేల్చేశారు. అయితే వచ్చే ఎన్నికల్లో పోటీలో ఉంటే ఎక్కడి నుంచి బరిలో దిగుతారు అన్నది కీలకం. తెలంగాణలో పోటీ చేసే అవకాశాలు చాలా తక్కువ కాబట్టి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో బరిలో ఉండే అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తుంది. అయితే ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో పోటీ చేయాలంటే ఏ పార్టీ తరపున రంగంలో దిగుతారు అన్నది కూడా కీలకం. ప్రస్తుతం ఆళ్లగడ్డ నుంచి భూమా అఖిలప్రియ ఇప్పటికే రెండోసారి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి తరుణంలో గతంలో తల్లి వారసత్వాన్ని అందుకుని ఉప ఎన్నికల్లో గెలిచి మొన్నటి సాధారణ ఎన్నికల్లో రెండోసారి విజయం సాధించినటువంటి అఖిలప్రియ మళ్ళీ వచ్చే ఎన్నికల్లో పోటీలో ఉండడానికి తగ్గట్టుగా ప్రణాళిక రచించుకుంటున్నారు. అదే సమయంలో ఆమె సోదరుడు కూడా ఆశిస్తున్నటువంటి తరుణంలో ఇప్పుడు మౌనికకి తెలుగుదేశం పార్టీ నుంచి అకామిడేట్ చేయడం ఏమాత్రం సాధ్యమయ్యే అవకాశం లేదు. మరి అలాంటప్పుడు ఆమె వైఎస్ఆర్సీపీ తరపున పోటీలో ఉండే ప్రయత్నం చేస్తారా? మంచు మనోజ్కి గతంలో వైఎస్ఆర్ కుటుంబంతో సంబంధం ఉంది. మొదటి భార్యకి విడాకులు ఇచ్చారు. దాంతో వైఎస్ కుటుంబంతో సంబంధాలన్నీ తెగిపోయినట్టుగా భావిస్తున్నారు. మరి అలాంటి మంచు మనోజ్ మళ్ళీ వైఎస్ఆర్సీపీ వైపు మళ్ళుతారా? ఇదొక ఆసక్తికరమైనటువంటి విషయం. ఈ పరిణామాల నేపథ్యంలో మంచు మౌనిక పోటీలో దిగితే ఎక్కడి నుంచి పోటీ చేస్తారు అన్నది కీలకం. ఏ పార్టీ తరపున పోటీలో ఉంటారు అన్నది కీలకం. అసలు రాజకీయాల్లోకి ఆమె ఎంట్రీ ఇచ్చినప్పటికీ పోటీ చేసే అవకాశం దక్కేనా అన్నది కూడా ఆసక్తికరం. ఇలాంటి తరుణంలో బీజేపీ కాకుంటే జనసేన ఇలా ఏదో ఒక పార్టీ తరపునైతే మంచు మౌనిక ఖచ్చితంగా బరిలో ఉండాలన్న సంకల్పంతో సాగుతున్నారు అనే మాట అయితే వినిపిస్తుంది. నిజంగానే బీజేపీ లేదా జనసేన పార్టీ కూటమి నుంచి బయటకు వచ్చి విడిగా పోటీ చేసే ప్రయత్నం చేస్తే ఆళ్లగడ్డలో అఖిలప్రియ తెలుగుదేశం పార్టీ తరపున బరిలో ఉండి అప్పుడు బీజేపీ జనసేన కూటమి పక్షాన మౌనిక తెర మీదకి వస్తే రాజకీయం మరింత రసవత్తరంగా మారే అవకాశం ఉండొచ్చు. ఇది చాలా పెద్ద స్థాయిలో పరిణామాలకి దారితీయచ్చు. ఏమైనా ఇలా కుటుంబాల మధ్య మొదలైనటువంటి రాజకీయ విభేదాలు, కుటుంబంలో మొదలవుతున్నటువంటి వారసత్వ పోరు చాలా పెద్ద స్థాయిలో సాగుతుందని ఇప్పటికే అనేక ఉదాహరణలు మనకు చాటుతున్నాయి. ఇప్పుడు భూమా కుటుంబంలో కూడా అలాంటి వారసత్వ పోరైతే మొదలైనట్టుగా చెప్పాల్సి ఉంటుంది. భూమా నాగిరెడ్డి, భూమా శోభా నాగిరెడ్డి ఇద్దరూ రాజకీయంగా తొలుత తెలుగుదేశం, ఆ తర్వాత పిఆర్పి, చివరిగా వైఎస్ఆర్సీపీలో కూడా కీలకమైన నేతలుగా వ్యవహరించారు. ఆ తర్వాత ఇద్దరు దివంగతులయ్యారు. వాళ్ళ వారసత్వాన్ని అఖిలప్రియ కొనసాగిస్తున్నారు. ఇప్పుడు ఆ వారసత్వం కోసం మరో బ్రదర్ సిస్టర్ కూడా బరిలో దిగాలనేటువంటి యోచనకు వచ్చినటువంటి తరుణంలో నంద్యాల ఆళ్లగడ్డ రాజకీయాలు మాత్రం ఆసక్తిగా మారడం ఖాయం. అత్యంత సంక్లిష్టంగా మారేందుకు కూడా అవకాశం ఉందని మాత్రం చెప్పొచ్చు.